వీధి దీపాలు ఉండవు, ఇంటర్నల్ రోడ్స్ కూడా కరెక్ట్ లేవు. కొంచెం వాటి మీద శ్రద్ధ. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గారికి ఒక విజ్ఞప్తి, చిన్న చిన్న వినాయకులు ఉంటాయి, వాటిని బీచ్ పల్లికి పోవాలంటే వాళ్ళ గురించి కాదు. కాబట్టి అక్కడ వాటి కోసం చిన్న చిన్న చెరువులు, ఎక్కడ చెరువుల దగ్గర ఉంటే అక్కడ వాళ్ళకి లైట్ ఏర్పాటు చేసి, మామూలుగా చిన్నగా ఉంటాయి కాబట్టి చెరువుల వేసేస్తారు, లైట్లు ఏర్పాటు చేసి, క్రేన్ అవసరం ఉంటే కొంచెం క్రేన్ ఏర్పాటు చేసి అక్కడ కొంచెం పోలీస్ బందోబస్తు పెట్టడం బాగుంటుంది. ఈసారి అందరం కలిసి పండుగ చేసుకుంటున్నాం కాబట్టి వినాయక చవితి మండప నిర్వాహకులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా పెడుతున్నాం. అందరూ పోలీసులకు, అధికారులకు, ఉత్సవ సమితి వాళ్ళకు అందరూ సహకరించి పండుగను మనం పరమత సానంతో చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చేసుకుని రేపు పొద్దున్న రెక్టిఫై చేస్తారు. మీకు నిమజ్జనం కలిసి అన్ని క్లియర్ అయ్యేలాగా చేయడానికి మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రాత్రి 10 వరకే మనం లౌడ్ స్పీకర్లు వాడతాము. 10 నుంచి నెక్స్ట్ డే 6 గంటల వరకు ఈ మధ్య టైంలో ఎన్ని పరిస్థితుల్లో వాడడానికి లేదు. ఇది నేను చెప్పింది కాదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. హైదరాబాద్ నగర వాళ్ళ పేరు, వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి అందరి సహకారం ఉంటుంది. మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రతి సంవత్సరం చేసిన విధంగానే మా అన్ని డిపార్ట్మెంట్లు మేము బందోబస్తు అరేంజ్ చేస్తాము. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారు అంతా శానిటరీ కానీ మిగతా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆర్ఎన్బి వాళ్ళు కూడా అంటే ఇక్కడ క్రేన్ ఏర్పాటు చేసేది ఎక్కడైనా ఉన్నా కానీ చెరువుల ట్యాంకుల దగ్గర తగు జాగ్రత్తల గురించి వాళ్ళు ఏర్పాటు చేశారు. డిఎంఎన్ఎస్ మేడం గారు మీకు ఏమైనా ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మేడం గారు కూడా వాళ్ళ తరఫున వాళ్ళు కూడా చేస్తారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం కరెంటు బిల్లు కట్టాలని కట్టొద్దా అనేది మన కనెక్షన్ సార్ చెప్తారు. ఇప్పుడు అది వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి మేము చెప్పడానికి కాదు, వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ డిపార్ట్మెంట్స్ అందరూ ఈ సూచనలు అంటే ఏమన్నా డౌట్ అడగవచ్చు. ఇప్పుడు అందరు డిపార్ట్మెంట్ ఫైర్ ఆఫీసర్ గారు ఉన్నారు సార్, అక్కడ ఎక్కడైనా ఫైర్ అయినా కానీ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. కమిటీతో పాటు అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటే మనకు విగ్రహ ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఇట్లాంటి ఆటంకం లేకుండా మనం పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలనే ఆలోచనతోటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని సూచనలు, అంటే దానివల్ల మీకు మాకు ఇద్దరికి ప్రయోజనం ఉంటుంది. ఎన్ని విగ్రహాలు ఉన్నాయనేది ఫస్ట్ మాకు ఇంపార్టెంట్, దాన్ని బట్టి మేము బందోబస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మనకు పోలీస్ పోర్టల్లో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆల్మోస్ట్ ఒక 2500 విగ్రహాలు లాస్ట్ ఇయర్ నేను చూసినట్లయితే 2500 విగ్రహాలు మనకు జిల్లా మొత్తంగా ఇక్కడ ప్రతిష్టాపించారు. సో ఆ విగ్రహాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఈ పోర్టల్లో మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద అంటే దాంట్లో డీటెయిల్స్ ఏం లేవు, ఏ ప్లేసు ఏంటిది, ఏ రోజు పెట్టున్నారు, వాలంటీర్స్ ఎవరు, సింపుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది మీకు పీపీటీ రూపంలో కూడా వేస్తారు. తెలంగాణ పోలీసు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పోర్టల్ డీటెయిల్స్ 1 by 1 మీరు చేసుకుంటూ ఉంటే మిగతా విషయాలు మా జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీమతి జానకి మేడం గారిని మాట్లాడవలసిందిగా